హాయ్, దిస్ ఈస్ గురుచరణ్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ onlyfilmy.com. నేను పుట్టింది బళ్ళారిలో, కానీ మొత్తం పెరిగిందంతా కూడా గుంటూరు, అనంతపూర్ ఈ ఏరియాస్లో ఎక్కువగా పెరిగాను. మెయిన్ స్టడీస్ అంతా కూడా అనంతపూర్లోనే జరిగింది. బట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు గుంటూరులో చదివాను. దాని తర్వాత మిగతా అంతా కూడా అనంతపూర్. అక్కడ నుంచి బీటెక్ కర్నూలులో చేశాను, పుల్లారెడ్డి కాలేజ్లో. దాని తర్వాత ఐ వెంట్ టు యూఎస్. ఫ్రమ్ దేర్ అక్కడ ఎంఎస్ చేసి అక్కడే వర్క్ చేసి అక్కడి నుంచి వచ్చేసాను. వీఆర్ లైక్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్గా ఏపీఎస్టీసీలో వర్క్ చేసేవారు. ఇప్పుడు వాలంటరీగా రిటైర్ అయ్యారు. మా మదర్ హౌస్ వైఫే. నేను ఒక్కడే అనమాట. నాకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరు లేరు. ఐమ్ ద ఓన్లీ పర్సన్. యాక్చువల్గా మనకి సొసైటీ 10th క్లాస్ అవ్వగానే ఇంటర్మీడియట్ అని, ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ అని, ఎంసెట్ తర్వాత ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఏదో ఒక డిగ్రీ అని, తర్వాత జాబ్ సెర్చ్ అని, పెళ్ళి చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇల్లు బ్యాంక్ లోన్ తీసుకోవడం, మళ్ళీ జీవితాంతం దానికి అప్పు కట్టుకుంటూ బతికేయటం, తర్వాత మన పిల్లలకి ఆ ఇల్లు ఏదో రాసి ఇవ్వటం, తర్వాత మనం మెల్లగా జీవితం చాలించడం. ఇలా ఒక టెంప్లెట్ సొసైటీ ఇచ్చేసింది మనకు ఆల్రెడీ. సో మన పేరెంట్స్కి మన మీద ఎక్స్పెక్టేషన్ ఆ రకంగానే ఉంటుంది. అంటే వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ బ్రాటప్ ఉంటుందో, వాళ్ళు ఏవైతే చూస్తుంటారో అలాగే ఉండాలని వాళ్ళు అనుకుంటారు. ఈ జనరేషన్ గ్యాప్ వల్ల మన ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, మన టాలెంట్లు వేరే ఉంటాయి. సో ఇనీషియల్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పేరెంట్స్కి పిల్లలకి కూడా. సో నేను దానికి అగేన్స్ట్గా ఉండాలి. అగేన్స్ట్ అంటే అలాంటి జీవితం కాదు, మనకి ఇష్టమైన పని చేయాలి అనే ఫిలాసఫీ ఉన్న వ్యక్తిని. ఆ ఫిలాసఫీ నాకుంది అని నేను తెలుసుకునేలోగానే నేను యూఎస్కి వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్ చేసేసి ఒక కంపెనీలో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ యూఎస్, అక్కడ బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ అనేది ఉందని, అందులో వర్క్ చేస్తూ ఉన్నాను. సో వర్క్ చేస్తున్నప్పుడు బాగా మంచి శాలరీ వచ్చేది, హ్యాండ్సమ్ అమౌంట్ వచ్చేది. ఇంటికి పంపించేవాడిని, నా ఖర్చులకు పెట్టుకునేవాడిని. ఎంత విలాసవంతంగా గడిపినా కూడా చాలా డబ్బులు మిగిలిపోతూ ఉండేవి. మామూలుగా మనకి చాలా రేర్ అనమాట, డబ్బులు మిగిలిపోతూ ఉన్నాయని చెప్పేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. సో నా సిచ్యువేషన్ అలాగే ఉండింది. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఉండిపోయేవి డబ్బులు. కారు ఉండేది, నైట్ లైఫ్ ఉండేది. అక్కడ యూఎస్లో మన అడిగేవాడు ఎవరు ఉంటారు, అంత మనమే బాస్లా ఉండేది. మన వాల్యూ సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్ళటమే యూఎస్లో అంతా. స్టిల్ అంత ఉన్నా కూడా నాకు చాలా బాధగా అనిపించేది. ఏంటిది ఇలా ఉంది, ఏదో మిస్ అవుతుంది, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ టు గో టు వర్క్ వెళ్ళాలంటే నాకు ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది. ఉదయాన్నే 6:30కో 7కో లేచి అద్దంలో మొహం చూసుకుంటే కళ్ళు ఎర్రగా ఉండేవి. అయినప్పటికీ ఆఫీస్కి వెళ్ళి తీరాల్సిన పరిస్థితి. ఏంటి ఎంత ఇష్టం లేకుండా వెళ్తున్నాను, ఇంత డబ్బులు వస్తున్నాయి కానీ ఏంటి సంతోషంగా లేనేంటి అని ఆలోచించి అది ఎట్లయిపోయిందంటే, మనకి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో ఉండటం వల్ల పర్ఫార్మెన్స్ టాప్లో లేదనమాట. మన ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో మనం ఎక్సెల్ అవ్వలేం కదా. సో ఎక్సెల్ అవ్వలేకపోవడం వల్ల నేను టాప్లో లేను. టాప్లో లేకపోవడం వల్ల ఇక్కడ మిడిల్లోనో బాటంలోనో ఎక్కడో ఉండేవాడిని. టాప్ పర్ఫార్మెన్స్లో ఉండాలి, మనం ఎప్పుడు నెంబర్ 1 ఫస్ట్ క్రీమ్లో ఉండాలి అనేది నా వ్యక్తిగతంగా అలా ఉండాలని నేను అనుకుంటాను. కానీ ఎందుకు ఎంత ట్రై చేస్తున్నా నేను ఆ స్టేజ్లో ఉండలేకపోతున్నాను. అందరినీ హెల్ప్ అడగాల్సి వస్తుంది, వీళ్ళని టీచ్ చేయాలని అడగాల్సి వస్తుంది. నేను నేర్చుకొని ఎదగడానికి, తెలుసుకొని ఎదగడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒక పక్క వర్క్ చేస్తున్నా, ఎప్పుడు యాక్టింగ్ మీదో, సినిమాల మీదో, షార్ట్ ఫిల్మ్స్ మీదో. నా ఏజ్ కుర్రాళ్ళు వేరే వాళ్ళు ఏదైనా చేస్తుంటారు కదా, అది చూడటం, బాధపడడం. ఆ రోజు నిద్ర పట్టకుండా, అందుకే పొద్దున కళ్ళు ఎర్రగా ఉంటాయని చెప్పాను. ఎందుకంటే రాత్రి షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసి మనం అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఈ కాన్సెప్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఆలోచనలు నిద్ర పట్టేది కాదు. మనల్ని తిట్టుకుంటూ కొంతసేపు, మన ఏజ్లో ఉండే వాళ్ళు సాధిస్తుంటే మనం ఏం చేయలేక వాళ్ళ మీద జలసీ పెంచుకొని వాళ్ళని తిట్టడం కొంతసేపు, ఇలా చేసుకుంటూ బాగా అంతర్మదనం ఎక్కువ ఉండేది. ఏందిరా ఇది ఇలా ఉంది, ఇదే సంథింగ్ రాంగ్ ఫ్రమ్ మై సైడ్. I should not blame anyone because my life is my choice. ఇలా చాయిస్ లేకుండా మనకు కావాల్సింది కూడా చూస్ చేసుకొని మనం ఉండొచ్చు అనే ఒక రియలైజింగ్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దెన్ అక్కడ ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి కేమ్ బ్యాక్ టు ఇండియా. మా పేరెంట్స్కి కాల్ చేసి నేను వస్తున్నాను అని చెప్పాను. వచ్చేసి ఇంక మళ్ళీ వెళ్ళను అని చెప్పాను. మా వాళ్ళు అందరూ నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, మామూలే కదా, మనం అక్కడ ఉన్నామంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ 1 or 1.5 year నుంచి బాగా సంపాదిస్తూ అలా ఉండటం వల్ల వీళ్ళు కైండ్ ఆఫ్ సెటిల్ అయ్యారనమాట. అంటే నేను సెటిల్ అవ్వలేదు కానీ మా పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ సైడ్ వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. మా వాడు ఓకే, హీఈస్ ఇన్ ఎ గుడ్ గ్రూవ్ అని అనుకున్నారు.
బట్ మన లోపల ఫీలింగ్స్ అవన్నీ వాళ్ళకి పెద్దగా తెలిసేవి కాదు. ఏదో మా అందరి పిల్లల్లాగే ప్రతి ఒక్కళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి వాళ్ళకి కూడా, అంటే మా ఏజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా సినిమా అంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో ఒక హీరో అంటే ఇష్టం ఉంటుంది. అలా ఉండటం వల్ల మావాడు అంతేలే అని అనుకున్నారు, కానీ నాలో ఒక రేంజ్లో ఉంది. అది ఎంత స్థాయిలో ఉందంటే నేను మామూలు పని చేసుకోలేని స్థాయిలో నాకు ఇది ఉంది అని చెప్పి వాళ్ళకి తెలియదు. నా ఒక్కడికే తెలుసు. అలా వాళ్ళకి వచ్చిన తర్వాత నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్, ఐ వాంట్ టు బీ ఇన్ ది మూవీస్, నేను ఫిల్మ్స్ తీస్తాను, నేను వెళ్తాను ఆడిషన్స్కి, నేను ఫిల్మ్స్ మంచి కల్ట్ మూవీస్ తీస్తాను, నేషనల్ అవార్డ్స్కి పంపిస్తాను, ఏవేవో చెప్తుండేవాడిని. ఇంట్లో వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. సరే రా నీ ఇష్టం అన్నారు. చివరికి కొన్నాళ్ళు పడిన చిన్న ఫైటింగ్ అంటే నేను ఇదని వాళ్ళదని ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని, అంటే డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ అలా ఉండేది. అలా ఉన్న తర్వాత దెన్ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక కొంచెం అందరినీ చూసి హ్యాపీగా మాట్లాడి అటు ఇటు తిరిగి అదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ సీరియస్లీ ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకొని 2008 ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. 2009 హంటింగ్, 2010 హంటింగ్ అంతా 1.5 year బాగా ఫోటోలు తీసుకొని ప్రొఫైల్ పట్టుకొని అసలు ఆఫీసులు ఎలా ఉంటాయో తెలీదు, ఆఫీసులు ఉంటాయని తెలీదు. సో పని అసలు ఆఫీసులు ఉంటాయని తెలీదు. నేనేంటి సినిమాలు కాకుండా ఆఫీసులు వేరే ఉంటాయా అని అనుకునేవాడిని. అంత ఇన్నోసెన్స్ అనమాట. ఏమీ అసలు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, ఇన్నోసెన్స్ చాలా ఉండేది. బట్ మొత్తానికి కావాల్సింది మాత్రం కావాలి, ఏం తెలియకపోయినా కావాల్సింది మాత్రం కావాలి, అలా ఉండింది. సో రోడ్ల మీద తిరగటం, ఇక్కడ ఆఫీస్ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళటం, అక్కడ ఏదైనా వాళ్ళు ఆ డైరెక్టర్ మంచి డైరెక్టరో లేక చెత్త డైరెక్టరో, తనకు టాలెంట్ ఉందో లేదో ఏం తెలియదు, పలానా డైలాగ్ ఇచ్చి చెప్పమంటే పడి చెప్పటం, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి, ఏ ఒక్కడ ఆడిషన్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం. అలా వెళ్ళిపోయి వాళ్ళు పువ్విచ్చి ప్రపోజ్ చేయమంటే పువ్విచ్చి ప్రపోజ్ చేయాలి, తల బాదుకొని ఏడవమంటే తల బాదుకొని ఏడవాలి, సైకోలా ప్రవర్తించమంటే సైకోలా ప్రవర్తించాలి, ఎక్కడ లేని ఎనర్జీ లెవెల్స్ తీసుకొని చేయాలి. ఒక్కోసారి కెమెరా ఉంటుంది, ఒకసారి కెమెరా ఉండదు, రకరకాల ఆడిషన్స్ అనమాట. ఇచ్చిన ప్రతిసారి ఒక హోప్, ఎవరన్నా ఏదైనా చేస్తారేమో, ఎవరన్నా ఒక ఇస్తారేమో మనకి, దాన్ని పట్టుకొని మనం ఇంకా మెయిన్ వేరే ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చేమో అని ఒక ఆశ, కోరిక ప్రతిసారి ఉండేది. కానీ నథింగ్ వర్క్డ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ 2 years. ఏమీ ప్రతి చోట కాంప్లిమెంట్స్ వచ్చేవి కానీ ఆఫర్స్ వచ్చేవి కాదు. కొన్ని చోట్ల 15 lakhs మీరు పెడితే మీరు వన్ ఆఫ్ ద హీరోస్గా ఉంటారు, లేదా ఒక 5,000 కడితేనే 5,000కే ఒక 5,000 కడితే హీరో రోల్ ఇస్తారన్నాడు ఒక అతను. సో ఇలా ఉండింది. నేను యుఎస్ నుంచి వచ్చేటప్పుడే ఒక మంచి ప్రిన్సిపల్ పెట్టుకొని వచ్చాను, మంచి కానీ చెడు కానీ ఎవరైనా సరే మనం డబ్బు ఇచ్చి యాక్ట్ చేయకూడదు, మనకు ఒక ఆఫర్ అనేది మన టాలెంట్ని చూసి రావాలి అనేది ఒక ప్రిన్సిపల్. అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, ఇప్పటికి నేను అదే ఫాలో అవుతాను. అంటే ఇప్పటికైతే అవసరం లేదనుకోండి, మొన్నటి దాకా కూడా అదే ఫాలో అయ్యామండి. వాళ్ళు నాకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, ఏం డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, టీకి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మన నుంచి మాత్రం తీసుకోకూడదు, మనం ఇవ్వకూడదు, మన దగ్గర ఉన్నా ఇవ్వకూడదు, లేకున్నా ఇవ్వకూడదు, అది మాత్రం రూల్ స్ట్రిక్ట్గా పెట్టుకున్నా. అలాగా 5,000 హీరో రోళ్ళు నేను కట్టలేదు, 15 లక్షల హీరో రోల్స్కి నేను కట్టలేదు. ఎక్కడైనా ప్రిన్సిపల్ సేమ్ కదా. సో 1,000 రూపాయలు కడితే ఇస్తానన్నా నేను ఎవరు పావులా అయినా సరే నేను ఎవరు, ఎందుకంటే ప్రిన్సిపల్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. దాని మీద మాత్రం గట్టిగా ఉన్నా. నా దగ్గర కొంత గొప్ప డబ్బులు ఉండేవి అప్పట్లో, ఎందుకంటే యూఎస్ రిటర్న్ కాబట్టి ఆ సేవింగ్స్ నా దగ్గర ఉండేవి. సో ఇమ్మీడియట్గా హీరో అయిపోవాలి అనో, ఇమ్మీడియట్గా ఛాన్సెస్ రావాలి అనో నేను దాన్ని వాడి ఉండొచ్చు, అక్కడక్కడ వాడి కొంత పోగొట్టుకొని ఉండొచ్చు. బట్ నేను లక్కీగా మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఇన్స్పిరేషన్, ఏ సక్సెస్ స్టోరీ చదివానో నాకు తెలియదు, కానీ అదైతే నేను మెయింటైన్ చేశాను. ఎవరికి మాత్రం మనం మనీ ఇవ్వకూడదు, అది ఎంత పెద్ద ఈవెన్ మణిరత్నం సినిమా అయినా సరే మనీ ఇవ్వకూడదని గట్టి ప్రిన్సిపల్ పెట్టుకొని వచ్చాను. అది నన్ను చాలా వరకు సేవ్ చేసిందనే చెప్పుకోవచ్చు. అలాగే నేను ఆ హంటింగ్ డేస్ అంతా అట్లా గడుస్తూ ఉంటే 2010 అనుకుంటాను, 2010లో జెమినీ టీవీలో అర్ధరాత్రి అని ఒక సీరియల్ స్టార్ట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ నాకు మా కజిన్ ద్వారా వచ్చింది. అతను ఏదో మార్కెటింగ్ సైడ్లో ఉంటాడు మా కజిన్. నా కజిన్ నాకు ఫోన్ చేశారే, నువ్వు ఇలా ఎతుకుతున్నావు కదా, నేను ఒక సీరియల్కి బ్రాండింగ్కో దేనికో మేము వాళ్ళని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారో తెలియదు, కానీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, గో దేర్, యూ మైట్ గెట్ ఎ రోల్, ఐ డోంట్ నో, జస్ట్ గో దేర్ అన్నాడు. ఇదేదో బాగుంది ఇన్ఫర్మేషన్, టక్కన ఐ వెంట్ దేర్. చిన్న ఆడిషన్లు ఏవో చేశారు. చేసిన తర్వాత ఆయన డైరెక్టర్ గారు ఓకే ఇదివరకు ఏం చేసావంటే, అదొక పెద్ద కష్టమైన క్వశ్చన్ అండి. ఇనీషియల్గా ఎవరైనా స్టార్టప్లో ఉండే వాళ్ళకి, ఇంతకుముందు ఏం చేసావంటే పాపం ఎవడైనా ఏం చెప్తాడు, ఎవరైనా సరే ఏదైనా రోల్ ఇస్తేనే కదా ఇది చేసామని చెప్పుకోవడానికి. స్ట్రైట్ అవే మనకి ఏమీ తెలియదు, కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చేయగలమో లేదో కూడా వాళ్ళకి తెలియదు, కానీ చేయగలం అనుకుంటారు, అనుకోవాలి కూడా, అనుకుంటేనే మనం ఉండగలం.
ఏం చేశారు ఇదివరకు అంటే ఏం చెప్తాం, అబద్ధం ఆడలేము, నిజాయితీగా ఉండాలి అంటే నా వరకు నేను అలా అనుకునేవాడిని. ఎందుకు అబద్ధం ఎందుకు ఆడాలి అనేటట్టుగా ఉంటుంది. ఇప్పటికి కూడా నేను మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అబద్ధం చెప్పను, నిజాయితీగా ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఏం చేశారంటే ఏం చెప్పాలి, ఇంకా సరే ఉన్నదాన్నే కొంచెం అందంగా చెప్దామని స్కూల్ డేస్లో నేను చేసిన నాటకాలు కానీ, కాలేజ్ డేస్లో నేను చేసిన డ్యాన్స్ షోస్ కానీ, దానికి వచ్చిన రెస్పాన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను మీరు నాకు ఆడిషన్ పెడితే నేను ఎంత బాగా చేస్తాను అది చూసి మీరు జడ్జిమెంట్ తీసుకొని నేను ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడటం కానీ, తర్వాత నేను ఇంట్లో చేసిన రిహార్సల్స్ని ఒక షార్ట్ ఫిల్మ్గా చెప్పడం కానీ, ఆల్రెడీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఉంటాం, అది రిలీజ్ కాకుండా ల్యాప్టాప్లోనే ఉండిపోవటం, ఎందుకంటే ఎడిటింగ్లో అన్నీ చేయాలంటే మళ్ళీ కష్టం కదా. ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్ టెక్నాలజీ, అంతమంది ఎడిటర్స్, అంత అవేర్నెస్ 2009లో లేదు, టు బీ ఫ్రాంక్ లేదు. అప్పుడు ఈ టూల్స్ మీద అంత వర్క్ చేసేవాళ్ళు, దాని మీద గ్రిప్ ఉన్నవాళ్ళు లేరు. సో అలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయడాలు, అవన్నీ ల్యాప్టాప్లో ఉండిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి. సరే నేను షార్ట్ ఫిల్మ్స్లో చేశాను, స్కూల్స్లో చేశాను, కాలేజ్లో చేసి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో ప్రైజెస్ వచ్చాయి, అన్నీ చేసినవే చక్కగా చెప్పాను ఆయనకి, అబద్ధం ఆడలే. అది నేను ఇప్పుడు తలుచుకుంటే నాకు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆపర్చునిటీ రావాలంటే నోటికి వచ్చినవన్నీ చెప్పాలి, అది చేసా ఇది చేసా ఏవేవో చేసా అని చెప్పేసేయాలి. అయినప్పటికీ నేను చెప్పలేదు, ఉన్నదాన్నే చెప్పాను. సార్ ఇదే సార్ నేను చేసింది అని చెప్పాను. ఆయనకు మరి ఎక్కడ కనెక్ట్ అయిందో తెలియదు కానీ సరే అమ్మా నేను చెప్తానన్నారు. ఒకరోజు అది అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. 5, 6, 7, 10 డేస్ అయ్యింది, ఏం కాల్ ఏం రాలేదు. ఏదో అప్పుడంతా బాగుంది పిలుస్తానన్నారే, మళ్ళీ కాల్ రాలేదు. అందరూ కాంప్లిమెంట్స్ మనకు కామన్ కదా, కాంప్లిమెంట్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాడు కానీ ఆఫర్లు రావు. ఆల్రెడీ అది అలవాటు అయిపోయింది సిచ్యువేషన్. బాగా చేస్తావు, మీరు సీరియల్స్ కాకుండా సినిమాలే చేయండి అని సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, సజెషన్స్ బాగా ఇస్తారు. దానివల్ల ఎటు కాకుండా అయిపోయిన స్థితిలో ఉండిందనమాట. ఉండింది. ఇప్పుడు ఏంటి ఆఫర్ రావట్లేదు, కాంప్లిమెంట్ అయితే వచ్చేసింది, సర్లే ఇది కూడా అలాంటిదేనో అనుకుంటే ఫైన్ డే ఒక కాల్ వచ్చింది. వచ్చి పలానా చోటుకి వచ్చేసేయండి, బూత్ బంగ్లా లొకేషన్ మన బంజారా హిల్స్, అక్కడికి వచ్చేసేయండి అన్నారు. అసలు లొకేషన్ అంటే ఏంటో కూడా తెలియదు, బూత్ బంగ్లా అంటే ఏంటో కూడా తెలియదు నాకు. సరే అని అప్పుడు 2 వీలర్ ఉండింది, దాని మీద బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రిఫ్లెక్టర్లు, తర్వాత ఆ థర్మోకోల్స్, ట్రాలీ, తర్వాత దాని మీద ట్రాక్, ఇవన్నీ అక్కడ పెట్టున్నారనమాట. వెళ్తుంటే ఆ షూటింగ్ మెటీరియల్, షూటింగ్ అట్మాస్ఫియర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడే కదా నేను ఉండాలనుకున్నది, దీనికోసమే కదా అక్కడ ఎక్కడి నుంచో వచ్చింది, దీనికోసమే కదా ఎన్ని తిప్పలు పడుతుంది, ఐఎమ్ దేర్ ఆల్రెడీ, వచ్చేసాను ఇంకా అని ఒక బ్రిలియంట్ ఫీలింగ్ అని మాటల్లో వర్ణించలేని ఫీలింగ్ అనమాట. అక్కడ ప్రొడక్షన్ వెజల్స్ ఉంటాయి కదా, అన్నం పెట్టడానికి అవన్నీ పెట్టుంటారు కదా, అవి అందంగా స్టెయిన్లెస్ స్టీల్ ఉండాల్సిన అవసరం లే, అవి అలా ఉంటేనే అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. ఆ ఎంగిలి ఉన్నా సరే నేను నా లొకాలిటీలో నేను వచ్చాను, నేను కోరుకున్న చోటికి నేను వచ్చాను అని ఒక ఫీలింగ్, దాని మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే దట్స్ ఎ బ్రిలియంట్ ఫీలింగ్. ఆ తర్వాత డైరెక్టర్ గారిని గెలిచిన తర్వాత నాకు స్క్రిప్ట్ పేపర్ గట్రా ఇచ్చారు. ఐ రియలీ డోంట్ నో ఎనీథింగ్, నా కెమెరా ఏంటో తెలియదు, ఎక్కడ చూడాలో తెలియదు. స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే నేను బాగా చేస్తాననే ఫీలింగ్ ఉండింది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అప్పుడు తెలియదు. సో పెట్టారు, షార్ట్ పెట్టారు, ఫస్ట్ డే పెట్టారు. నాకు ఐ డోంట్ నో ట్రాలీ ఇటు నుంచి ఇటు వచ్చాక డైలాగ్ చెప్పాలో, ట్రాలీ ఆగాకి చెప్పాలో, లేక పాస్ తీసుకొని చెప్పాలో, ప్రాంప్టింగ్ ఫాలో అవ్వాలో, నేర్చుకోవాలో, పక్కన వాళ్ళని చూడాలో, పక్కన ఆయన అటు ఇటు మూవ్ అవుతుంటే అతన్ని చూడాలో, ఇటు ఏమీ తెలిసేది కాదు. కానీ ఫస్ట్ షాట్ కృష్ణారామాన్ని ముగించాక ఊపిరి తీసుకొని, ఏంటి యాక్టింగ్ అంటే ఇంత కష్టమా, ఏంటి ఇలా ఊపిరి సలపకుండా ఇంత అలా చూడొద్దు, ఇటు ఐబాల్స్ ఇటు మూవ్ చేయకు నిలబడిపోయి ఇట్లా ఫ్రీజ్ చేసి ఫ్రేమ్ బయటకు వెళ్ళిపోతుంది, తలకే లోపలికి వెళ్ళిపోతుంది, వాళ్ళందరూ ఇలా చేసేటప్పటికి ఫ్రీజ్ అయిపోయి అన్నట్టుగా తయారై కృష్ణారామాన్ని ముగించాము. షార్ట్ ఇట్లో అయిపోయిన తర్వాత అది ఎలా వచ్చిందో తెలియదు, బాగా చేశానో లేదో తెలియదు, ఏం తెలియదు, అసలు కెమెరా ఎక్కడుందో ఎటు మూవ్ అవుద్దో తెలియదు, మనం ఎట్లా కనపడతామో తెలియదు. ఇంత కష్టమా యాక్టింగ్ అంటే, ఇన్ని చూసుకోవాలా, డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, పక్కన వాళ్ళు చూడాలి, కెమెరా మూమెంట్ చూసుకోవాలి. అమ్మో మనం ఏదో అనుకొని వచ్చాము, యాక్టింగ్ సామాన్యమైన విషయం కాదు. ఏదో చాలా కాన్ఫిడెన్స్, నాకు అన్ని ఏళ్ళుగా ఉన్న కాన్ఫిడెన్స్ కరెక్ట్గా 20 మినిట్స్లో బ్రేక్ అయిపోయింది. అన్నేళ్ళుగా నేను ఏదో పెద్ద గొప్ప యాక్టర్ అనుకున్న ఫీలింగ్ 20 మినిట్స్లో ఇట్ హాస్ గాన్. ఇది ఇంత కష్టమైన క్రాఫ్ట్ యాక్టింగ్ అంటే దీనికి చాలా కసరత్తు చేయాలి. కమల్ హాసన్ రేంజ్ అనుకున్నాం మనం, చూస్తే అసలు ఏమీ ఒక్క షాట్ కూడా సరిగ్గా చేయలేదే అని అనుకొని పక్కకి వెళ్ళి ఆయాసపడ్డాను. కాసేపు ఆలోచించాను, ఏంటి కరెక్ట్ ఫీల్డ్ కాదు, మనం చాలా కష్టం ఇది, మనం రాలేమేమో, ఇంకా డ్రాప్ అయిపోదామా. మళ్ళీ ఫోన్ చేసి నేను ఏదో అనుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి రెజ్యూమేలు గట్రా పట్టుకొని సాఫ్ట్వేర్ చుట్టూ తిరుగుదామా అని అనుకున్న తర్వాత సరే వెళ్ళిపోయేది కొంచెం ప్రాపర్గా వెళ్దాం, ఏదో కొంచెం చేసన్నా వెళ్దాం, ఏం మరి ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా క్విట్ అవ్వటం ఏంటి, అది నాకు నచ్చలా, చేద్దాం దీన్ని అంతేదో చూద్దాం అని ఒక రెబల్నెస్ డెవలప్ చేసుకున్నాను.
ఇన్ఫీరియారిటీ నుంచి మళ్ళీ నేను నా పూర్వం కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోవాలి, ప్రాపర్ వేలో వెళ్ళాలి. ఈసారి మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళానంటే ఇంకా మళ్ళీ బ్రేక్ చేయడం అంటూ ఉండదు, ఎందుకంటే ప్రాపర్ వేలో వెళ్తాం కదా. సో బ్రేక్ చేయడం అంటూ ఉండదు. సో నేను క్విట్టింగ్ కన్నా కూడా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఎలాగైనా సరే పీక్స్కి వెళ్ళిపోయి అంత చూడాలి దాన్ని అనేటట్టుగా డిసైడ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్కి వెళ్ళాను. మళ్ళీ తిట్లు తిన్నాను సార్ మామూలే. తర్వాత థర్డ్ డే వెళ్ళాను, కొంచెం బెటర్ అనిపించింది. ఫోర్త్ డే చెప్తుంటే డైలాగు మా డైరెక్టర్ మానిటర్ చూస్తూ గురువు బ్రహ్మాండంగా చేస్తున్నావు, క్యారీ ఆన్ అంటున్నాడు. ఫోర్త్ డేకి ఆయన మామూలుగా బాగా కోపం ఎక్కువ ఆయనకి, బ్రహ్మాండంగా అసలు ఎంత కోపం అంటే అంత కోపం, కన్ను అటంటే చాలు వచ్చి తిట్టేసి కొట్టేసినంత పని చేస్తారు. సో ఆయన మానిటర్ చూస్తూ బ్రహ్మాండం రే నువ్వు బాగా చేస్తున్నావు కానీ అట్లా అప్రిషియేట్ చేశారు. ఏదే అప్పుడు ఇంక ఎవరన్నా ఆ టైంలో అప్రిషియేట్ చేస్తే అది ఎట్లా ఉంటుంది, ఇంకా డైరెక్టర్ ఎప్పుడు తిట్టే డైరెక్టర్ అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా 1000 ఏనుగులు బలం వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఇంకా ఎదురెవరు లేరు అన్న స్థాయి మైండ్ సెట్లోనే అంత. బయట నేను ఏ యాక్టర్, బయట నుంచి చూసే వాళ్ళకి నేను ఏ యాక్టర్ నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్లో మాత్రం నేను ఒక మళ్ళీ రీగైనింగ్ కాన్ఫిడెన్స్లో పీక్స్కి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ బిలీవింగ్ అండ్ మెల్లగా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్పడం అంతా చూసిన తర్వాత ఎస్ నౌ ఐ అండర్స్టూడ్ వాట్ కెమెరా ఈజ్, వేర్ ఐ హ్యావ్ టు లుక్, వాట్ ద షాట్ ఈజ్ అనేది నాకు అర్థమైపోయింది. వెరీ సీరియస్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఓన్లీ ఆన్ యాక్టింగ్, ఓన్లీ ఆన్ ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ ఆన్ డైలాగ్ డెలివరీ, ఓన్లీ ఆన్ ఫ్రేమ్స్. క్లోజప్లో నాకు ఎంత స్పేస్ ఉంటుంది, వైడ్లో నాకు నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఏవి కరెక్ట్ చేసుకోవాలి, ఏవి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా స్పెషాలిటీ డెవలప్ చేసుకోవాలి. యాక్టింగ్ మీద రీసెర్చ్ తప్పించి ఇంకో పని చేయలేదు. అలా డెవలప్ అప్పటికి చాలామంది నీకు ఫ్రీగా చేయట్లేదు, ఈజీగా లేదు, అది ఏదో చాలా చెప్పారు. చెప్తుంటే అది వాళ్ళ క్రిటిసిజంని అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని తీసుకొని కుంగిపోవాలా, లేక దాన్ని మన ఛాలెంజ్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. సో ఇంకా దాన్ని అలా బ్రేక్ చేసుకుంటూ స్లోలీ ఐ స్టార్టెడ్ బిలీవింగ్. అర్ధరాత్రి ఇది కరెక్ట్గా యాక్టింగ్లో కొంచెం ఫ్లోలో పడ్డాము, మెల్లమెల్లగా కాంప్లిమెంట్ స్టార్ట్ అవుతున్న టైంలో ఆ సీరియల్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేశారు. అబ్బా దొరికిన ఒక్క సీరియల్ మూసేశారే అని అనుకున్నా. దెన్ మళ్ళీ కంటిన్యూస్ సర్చింగ్ అలా వెళ్తూనే ఉంది. ఈ మధ్యలో నాకు పెళ్ళైన తర్వాత మళ్ళీ సొసైటీ ఫోర్స్, పీర్ ప్రెషర్ అన్నీ వచ్చి పెళ్ళైపోయింది. ఇంకా ఎక్కువ నువ్వు రంగు పూసుకొని తిరగాలని, ఫోటోలు పట్టుకొని తిరగాలని చేయకూడదు. యూ హ్యావ్ ఎ వైఫ్, యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, లేకపోతే నీ లైఫ్ ఎట్టుపోతుందో తెలియదు. చాలామంది ఉన్నారు నీలాంటి వాళ్ళు, ఎవరు వచ్చారని పైకి అది ఇది అని చుట్టూరు కూర్చొని మైండ్ మీద విపరీతమైన ప్రెషర్ పెడితే అవునేమో నిజమేమో మనం ముందుకు వెళ్ళలేమేమో, మళ్ళీ ఇలా ఏంట్రా బాబు అని I started picking my resume up and going to Ameerpet and I have joined in some of the courses. నార్మల్గా ఏది జరుగుతుందో అన్నీ జరిగి దెన్ ఐ స్టార్టెడ్ ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో అగైన్ ఐ గాట్ ఎ జాబ్. మళ్ళీ జాబ్ వచ్చింది, మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్స్. మళ్ళీ కళ్ళు రెడ్ కావటం మొదలెట్టాయి, నిద్ర పట్టదు రాత్రి, ఎందుకంటే మనసు వేరే చోటు ఉంటుంది, వర్క్ వేరే చోటు ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఉండి మన ఇంట్రెస్ట్ మీదకి వెళ్ళే గట్స్ లేక, ఆ రిస్క్ తీసుకునే గట్స్ లేక, కంఫర్ట్ జోన్లోనే ఉంటే బాగుంటుందేమో, సేఫ్ గేమ్ ఆడితేనే బెటర్ ఏమో అని ఒక మైండ్ సెట్తో జాబ్లో కంటిన్యూ అవ్వాలేమో అని అనుకొని నిద్రలేని రాత్రులు, పర్ఫార్మెన్స్ డ్రాప్ ఉండటాలు, అక్కడ కూడా మళ్ళీ బాటమ్ పర్ఫార్మర్స్లో 5 మందిలో బాటమ్ పర్ఫార్మర్స్లో ఎవరుంటారో అక్కడ నేను ఉండేవాడిని. మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్స్. నేను ఇక్కడ కాదు కదా ఉండాల్సింది, మనం బాటంలో ఉంటే మనకి మింగుడు పడదు కదా, టాప్లో కదా ఉండాల్సింది. దెన్ ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ, నా వైఫ్ ఉంది కాబట్టి నేను కూర్చొని డిస్కస్ చేశాను నా మిస్సెస్తో. ఏంటి ఇది నాకు కుదరట్లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, నేను ఎక్సెల్ అవ్వలేకపోతున్నాను, ఏం చేయాలి అంటే తను బాగా సపోర్టివ్గా నిలబడి, ఓకే నువ్వు ఇష్టం లేకుండా వెళ్తున్నట్టు జాబ్కి నాకు అర్థమైంది, యూ గో హెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, యూ గో హెడ్ అని తను ధైర్యం చెప్పిన తర్వాత అంటే వెరీ లక్కీ అనమాట. అందరి పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ అట్లా సపోర్టివ్గా ఉండరు, అంటే ఉంటే మంచిదే, ఉండాలనుకుంటారు అందరు, కానీ అలాంటి వాళ్ళు దొరకడం చాలా రేర్, అర్థం చేసుకొని అలా ఉండటం అనేది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అదే రకమైన వైఫ్ నాకు కూడా రావడం ఒక రకంగా లక్కీ అనమాట. సో తను సపోర్ట్ చేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏమైనా చేసుకో, రూపాయి సంపాదించకపోయినా పర్లేదు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, యూ డోంట్ కమ్ బ్యాక్, దిస్ టైమ్ యూ హ్యావ్ టు గో, దట్స్ ఇట్, యూ హ్యావ్ టు గో, ఇంకా నువ్వు వెనక్కి వస్తే నేనే రానిచ్చుకోను ఇంట్లోకి అనేటట్టుగా స్ట్రాంగ్ ఒక డిక్లరేషన్ లాగా చెప్పి నిలబడింది తను. దెన్ ఐ స్టార్టెడ్ ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయటాలు, మేనేజర్ పేర్లు రాసుకోవటాలు, పాత కాంటాక్ట్స్ బయటికి తీయటాలు, ఎవరెవరికి ఫోటోలు ఇచ్చాం, ఎవరెవరు ఎప్పుడెప్పుడు రమ్మన్నారు. సేమ్ ఒక సేల్స్ బాయ్ ఎలా అయితే వర్క్ చేస్తాడో వాళ్ళ క్లయింట్స్కి మీటింగ్ ఫాలో అప్స్ చేసుకుంటూ అదే రకంగా ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసి, అంటే కొంచెం సాఫ్ట్వేర్ చదువుకోవడం వల్ల ఈ కంప్యూటర్ ఎక్సెల్ షీట్ కొంచెం అప్రోచ్ డిఫరెంట్గా ఉండింది.
మామూలుగా అయితే రోడ్డు మీద ఫోటోలు పట్టుకొని తిరగటాలు ఆఫీస్ యూస్లు అనుకోకుండా ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయటాలు, టైమింగ్లు రాసుకోవటాలు, రిమార్క్స్ రాసుకోవటాలు, మీట్ అయ్యామా, మళ్ళీ ఎప్పుడు ఇస్తామన్నారు, ఇలా ప్రిపేర్ చేసుకొని వీ స్టార్టెడ్ టుగెదర్ అనే చెప్పొచ్చు. బయట నేను తిరిగేదైనా కూడా ఎవ్రీ దానికి ఒక ఫాలో అప్, ఒక సజెషను, ఒక గైడెన్స్ తన పక్క నుంచి ఉండేది. అలాగా చేస్తూ ఉన్న టైంలో ఏం జరుగుతుందో తెలియదు. దిర్ ఈజ్ నో ఇన్కమ్. జాబ్ వచ్చేసాం బయటికి రిజైన్ చేసేసి. ఇంకా ఇల్లంతా సైలెంట్గా ఉంది. ఎవరైనా పిలిచి ఇస్తేనే మనకు ఆ రోజుకి అనేటట్టుగా ఉండింది. మ్యారీడ్ మళ్ళీ చూడండి రిస్క్ ఎలా ఉందో. అంత రిస్క్లో కూడా ఇంకా ఒక్కొక్కసారి అరే చెప్పకూడదు కానీ ఇంకా అంటే దిస్ ఇంటర్వ్యూ ఈజ్ అబౌట్ ఓపెనింగ్ అప్ ద హార్ట్. కాబట్టి సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఉండదు, 2 వీలర్లో పెట్రోల్ ఉండదు, ఫోటో ఎవరికైనా ఇవ్వాలంటే కాపీ తీసుకోవాలంటే 5 రూపీస్ అవుతుంది. కరెక్ట్గా 2 ఫోటోలు ఇచ్చిపోండి అంటే సార్ 2 ఇవ్వాలి, ఒక్కటి సరిపోదా అనే పరిస్థితి. ఇలా అడుగుతున్నారని చెప్పడానికి కరెక్ట్గా 89 పైసో 91 పైసో ఉండేది సెల్ ఫోన్లో. పెట్రోల్లో ఈ పెట్రోల్ ఎలా ఉండేదంటే ఆఫీస్కి వెళ్ళి అదే సినిమా ఆఫీస్కో సీరియల్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడం అంతవరకే. ఒకసారి వెళ్ళటం వరకే ఉండేది. వచ్చేతనక తర్వాత సంగతి రమ్మంటాడు, ముందు వెళ్ళిపోదామని వెళ్ళిపోయామండి. అక్కడ మళ్ళీ డబ్బులు ఉండేవి కాదు. సో ఈ జాబు ఇవన్నీ ఉండేది కాదు కాబట్టి క్రెడిట్ కార్డ్స్ అంతకన్నా ఉండేవి కాదు. అంత ఒక చెప్పుకోలేని పరిస్థితి, అంత చిరాకైన పరిస్థితిలో ఉండింది. ఐ డోంట్ వాంట్ టు రీకాల్ దోస్ డేస్. అలా అంత చండాలమైన పరిస్థితి. పెళ్ళిగాక మునుపు ఉషా కిరణ్ మూవీస్లో ఫొటోస్ ఇచ్చున్నాం. అక్కడ రెగ్యులర్గా వెళ్ళి తిరిగి వస్తూ ఉండే. అసలు ఉషా కిరణ్ మూవీస్ ఆ పెద్ద బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వడమే అదొక డిఫరెంట్ ఫీలింగ్. ఫస్ట్లో చెప్పాను కదా అట్మాస్ఫియర్లోకి వెళ్తుంటే. సో మనం ఉషా కిరణ్ మూవీస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాంటి పెద్ద బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి ఆ స్టెప్స్ అక్కడ ఫోటోలు ఇవ్వడానికి వెళ్తేనే మనకి ఆ రేంజ్ ఎమోషన్స్ అనమాట. సో వెళ్ళి అక్కడ ఇచ్చి ఫొటోస్ ఇచ్చాము. అదే అందరికీ నమస్తే పెట్టాము, గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఏదో మార్కెటింగ్ టెక్నిక్స్ అప్పట్లో. కాసేపు నేను ఫోటో వెనకల పేరు ఫోన్ నెంబరు రాసి ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ నార్మలీ అన్ ఆర్టిస్ట్ నార్మలీ డస్ దట్. నేను రాసుకొని వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ముందుగానే ఇంట్లోనే రాసుకొని వెళ్తే అక్కడ మనం ఉండే టైం తగ్గిపోతుంది కదా. అక్కడ కూర్చొని రాస్తే అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ అన్న ఎక్కువ ఉండొచ్చు కదా. ఆ టైంలో ఎవరైనా మనల్ని చూడొచ్చు కదా, చూసి వాళ్ళు ఏదైనా ఆఫర్ చేయొచ్చు కదా అని ఒక పిచ్చి టెక్నిక్. సో అక్కడ పెన్ తీసుకెళ్ళేవాళ్ళని, ఫోటో వెనకాల తిప్పి నా పేరు నా ఫోన్ నెంబర్ వీలైనంత స్లోగా రాసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి థ్యాంక్స్, హాయ్, బాయ్, నమస్తే ఇవన్నీ పెట్టి వచ్చేలోగా ఇంకో 3-4 మినిట్స్ అక్కడ స్టే ఉంటే బెటర్ కదా. ఆఫీస్లో ఫొటోస్ ఇవ్వగానే ఓకే థ్యాంక్స్ అండి అనేస్తారు. ఇంక మనం ఉండలేము, వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. వాళ్ళతో మాట్లాడాలన్నా మన టాలెంట్ ఏదైనా గురించి చెప్పాలన్నా కూడా మనకి స్కోప్ ఉండదు. నా టాలెంట్ నేనే అనుకున్నది ఏంటి, నా టెక్నిక్ ఏంటంటే అక్కడ ఉండాలి, ఏదో ఒకటి చేయాలి అంటే అక్కడే పేరు అక్కడే ఫోన్ నెంబర్ రాయాలి. రాస్తే మనం ఎక్కువసేపు అక్కడ ఆఫీస్లో ఉండొచ్చు. ఆఫీస్లో ఉన్నంతసేపు మనం హోప్తో ఉండొచ్చు, ఫెయిత్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నాకు బాగుంటుంది ఆ అట్మాస్ఫియర్లో ఉండటం. సో నేను రాసుకెళ్ళేవాడిని కదా, అక్కడికి వెళ్ళి రాసేవాడిని, అలా చేసేవాడిని. అది ఇచ్చొచ్చాం కదా, ఇచ్చొచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్ అదంతా ఓపెనింగ్ అని చెప్పాను కదా. అలా వెయిట్ చేస్తున్న టైంలో ఇంకొకసారి వెళ్ళి ఇచ్చొద్దాము. ఆల్రెడీ 1.5 years 2 years అయింది కదా. 2 years నుంచి కాల్ లేదు. అక్కడి నుంచి ఫోటోలు ఇచ్చాము, 4-5 సార్లు ఫాలోఅప్ చేసాం కానీ ఎవరు కాల్ చేయట్లేదు. వెళ్తే మీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయండి అంటారు. మధ్యలో ఒకసారి వెళ్ళాం 1 year తర్వాత, గురుచరణ్ గారు మీ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయండి, మేము మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. ఉన్నాయా, ఇంత బాగా గుర్తుపెట్టినారండి, 1 year తర్వాత వెళ్తే కూడా మీ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి అని చెక్ చేసుకుంటే చెప్పేశారు. మరి ఇది గుర్తుంది, నేను గుర్తున్నాను కానీ నాకు రోల్ ఇవ్వాలి, ఆఫర్ చేయాలనే విషయం వీళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు అని నా వైపు నుంచి నేను ఆలోచిస్తుండేవాడిని. సరే ఇంకోసారి ఫోటోలు ఇద్దాం, 1.5 years తర్వాత రూపురేఖలు మారుంటాయి, ఫిజికల్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, వేరే రోల్స్కి సరిపోయేటట్టుగా కనపడవచ్చు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఫొటోస్ ఇచ్చేసి వచ్చాం. ఇచ్చేసి మళ్ళీ ఇచ్చేటప్పుడు ఫోన్ నెంబరు పేరు అక్కడే కూర్చొని రాయటం అలవాటు కదా, అక్కడే రాసేసి వస్తూ ఉన్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్ హైదరాబాద్ హెడ్ అనుకుంటా, ఆయన ప్రసాద్ గారు అంటారు ఆయన్ని, ఆయన ఎదురుపడ్డారు. ఆయనకు నమస్తే చెప్పి మేము వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఎవరండి వాళ్ళు అని అడిగారట. అది ఏమో సార్ 2 years నుంచి ఇచ్చి వెళ్తున్నారు అంటే ఇమ్మీడియట్గా వెనక్కి పిలవండి అని. మేము అప్పటికే వచ్చేసాం. వస్తే మళ్ళీ ఆవిడ ఫోన్ చేసి గురుచరణ్ గారు ఇప్పుడే మిమ్మల్ని ప్రసాద్ గారు చూశారు, వెనక్కి రమ్మంటున్నారు, ఇమ్మీడియట్గా వచ్చేసేయండి, 5 దాటితే ఆయన వెళ్ళిపోతారు. అప్పటికి 4:40 ఏమో అయింది. ఇదేంటి ఇస్తున్నా బాబు అని గబ వెనక్కి పరిగెత్తుని షర్ట్ అంతా చెమట, మళ్ళీ కింద గబుక్క నీళ్ళు ఏమంటే మొహం మీద నీళ్ళు వేసుకుని ఈ చేత దుడుచుకొని ఆ చేత దుడుచుకొని గబగబ పైకి వెళ్ళి గస పెడుతూ ఆయన ముందు నిలబడి సార్ నిలబడితే ఆయన చూసి అదే మీ ఫోటో చూశాను, మిమ్మల్ని ఇన్ పర్సన్ ఒకసారి చూద్దాం అని రమ్మన్నాను.
ఏదైనా రోల్ ఉంటే చేస్తారు కదండి, చేస్తాం సార్, ఆ మాట కోసమే వెయిట్ చేస్తాం, మళ్ళీ చేస్తారా అని క్వశ్చన్ ఏంటి అనుకున్నా నేను. అనుకొని సరే అండి, ఓకే అండి, పిలుస్తాంలేండి, చెప్తాంలేండి, మీరు ఒక ఆడిషన్ ఇస్తే చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన క్యాబిన్లోకి వెళ్ళటం, ఆయన ముందు నిలబడటం అంతా సూపర్. అదో మళ్ళీ ఎమోషనల్ స్టోరీ. వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేను యూఎస్ నుంచి వచ్చాను, అంటే నా ప్యాషన్ నేను ఎలా చెప్పుకోవాలి, యాక్టింగ్ అందరూ బాగా చేస్తాను, బ్రహ్మాండంగా చేస్తానని చెప్పుకోవటమే. నేను యూఎస్ నుంచి అదంతా వదులుకొని వచ్చాను సార్ అని ఏదన్నా ఇలా చెప్పుకోవాలంటే ఒక్కొక్కసారి అది నెగిటివ్ అయిపోతుంది. ఆ పొలాలు అమ్ముకొని మేము సినిమాలు తీసాము, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, సినిమాలు తీసి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అసలు నీకు ఇవ్వకూడదు, ఇచ్చాం పొరపాటుని ఇచ్చాము, నేను ఎంకరేజ్ చేసినట్టు అయిపోయి నువ్వు అసలు నీ ఫ్యామిలీకి అన్యాయం చేసే స్టేజ్కి వెళ్ళిపోతావు, అసలు నీకు ఇవ్వకూడదు, అవును వదులుకొని వచ్చావంటే ఎంత పొగరు నీకు అనే ఒక తెలియదు. అలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఒక ఎక్స్పీరియన్స్ అలాంటిది ఉంది నా కెరీర్లో. సో నేను అది ఒక ప్లస్ పాయింట్గా చెప్పాలా లేక అది నెగిటివ్ అయి కూర్చుంటుందా నాకు తెలియదు. ఆ పెద్ద దగ్గర ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని కామ్గానే ఉన్నా. అది నెగిటివ్ పాయింట్గా తీస్తారేమో, నేను యూఎస్ నుంచి వచ్చేసాను అని చెప్పటం, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం, అన్ని అమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా చూసాం, నీదేం పెద్ద అంత ఇదేం కాదు అని ఎక్కడ తీసుకుంటారో నాకు అదొక పాయింట్గా నేను అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే నా ప్యాషన్ వాళ్ళకి చెప్పాలి అని చెప్పే ఉద్దేశమే నాది, నిజాయితీగా చెప్పాలనేది నా పాయింట్. కానీ ఆయన చూశానులేండి, నేను పిలుస్తాలేండి అన్నారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంటికి వచ్చేసాం. ఆ రోజంతా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ డే ఇంకొంచెం మామూలుగా కొంచెం హ్యాపీనెస్ మామూలుగానే ఉంది. 3rd డే 4th డే 5th డే 10 days 15 days అయింది. హ్యాపీనెస్ గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. ఏంటి కాల్ రావట్లేదు, ఇన్నాళ్ళు ఏదో హ్యాపీనెస్ ఉండింది, ఎవరో పిలుస్తారని ఒక హోప్ ఉండింది, మెల్లగా డ్రైన్ అవుట్ అయిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చామేంటి అని అనుకుంటూ ఉన్నాము. వీళ్ళంతే పెద్దోళ్ళు, వస్తాం చూస్తాం చేస్తాం అంటారు, వాళ్ళకి గుర్తుంటుందా పాడా మన మొహాలు ఏంటి, వాళ్ళైనా మనకు ఎందుకు చేయాలి, వాళ్ళకి బొచ్చడి పనులు ఉంటాయి, మళ్ళీ వెళ్ళాలి, సార్ ఇలా ఇస్తా అన్నారని గుర్తు చేయాలి అని అనుకొని 2-3 days 4th డే కాల్ వచ్చింది. హలో, ఈటీవీ నుంచి ప్రసాద్ మాట్లాడుతున్నాను. ప్రసాద్ అంటే మామూలుగా మనకి ఆర్టిస్ట్కి ఎవరు కాల్ చేస్తారు, ప్రొడక్షన్ మేనేజరో లేక ఏదైనా కాస్ట్యూమ్ చెప్పడానికి అసిస్టెంట్ డైరెక్టరో, కాస్ట్యూమ్స్ డైరెక్టరో ఎవరో వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళలో ఎవరో అనుకొని క్యాజువల్గా మాట్లాడాను. అనుకొని మీరు పలానా చోటికి అత్తాపూర్కి వచ్చేసేయండి, ఒక రీల్ మీ మీద ఆడిషన్ చేద్దాము, మీ దగ్గర ఉండే బెస్ట్ రిచ్గా ఉండే ఒక షర్ట్ కానీ ఏదైనా తీసుకురండి అన్నారు. ఇప్పటికిప్పుడు రిచ్ అంటే ఎలా సార్, చాకలోళ్ళకి వేసాము, ఐరన్కి వెళ్ళి ఉంటాయి, ఎలా అది అంటే ఆయన నవ్వి, సార్ ఉన్నదానిలో ఏదన్నా మంచి తీసుకురండి. సరే సార్, 5 o'clock రెడీ సార్, ఓకే సార్ అని పెట్టేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైన రిసెప్షన్ మనకి. రండి సార్ అని దారి చెప్పడానికి రోడ్ మీదకి వచ్చారు. 2-3 వచ్చి లోపల తీసుకొని వెళ్ళి ఇక్కడ కూర్చోండి, కుర్చీ వేసి టిఫిన్ ఇచ్చి ఇది చేస్తుంటే, ఒక ఆడిషన్కి వచ్చాము, ఏంటి ఇంత రెస్పెక్ట్, మనకి రెస్పెక్ట్ ఇంకొక మనిషి నుంచి మనకు ఉంటుంది అనే విషయం మర్చిపోయి ఒక కాలం అయింది. అంటే మనం బాగా బతికిన రోజుల్లో అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొంచెం ఇచ్చిపుచ్చుకోవడాలు గౌరవాలు అవి బాగానే ఉండేవి. ఇండస్ట్రీకి వచ్చాక మనకంటే ఒక వాల్యూ వస్తే కానీ వాల్యూ ఇవ్వరు, అది కరెక్టే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. సో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఎంత చూస్తుంటే ఏంట్రా మనకు రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని ఒక టెన్షన్ అనిపించింది. దాని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి, నాకు అప్పుడు కాల్ చేసింది ఆయన జనరల్ మేనేజర్, డైరెక్ట్గా నాకు కాల్ చేసి నాతో మాట్లాడారు. ఆ విషయం నాకు తెలియదు, ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుని నేను క్యాజువల్గా మాట్లాడాను, రూడ్గా మాట్లాడలా, క్యాజువల్గా మాట్లాడా. పెద్ద ఆయన దగ్గర అంత క్యాజువల్గా మాట్లాడితే చాకులోళ్ళకి వేసాము, బట్టలు లేవు ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర చెప్తే బాగుండదు కదా. ఆయన ఎప్పుడు అర్థం చేసుకొని నవ్వారు. అది నాకు తర్వాత గుర్తొచ్చింది ఆయన నవ్వు, ఓహో అదే ఆ నవ్వు అనుకున్నా. తర్వాత ఆడిషన్ చేసినప్పుడు మరి నాకు ఏమైందో తెలియదు కానీ బాగా చేశాను. నాకు డైలాగులు ఏం తెలియదు, బాగా చేశాను. ఉన్న స్క్రిప్ట్ ఏదో ఇచ్చారు. శివాజీ గారు ఆ రోజు డైరెక్టరు. ఆడదే ఆధారం ప్రాజెక్ట్ అది. ఆడదే ఆధారం ప్రాజెక్ట్ ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా యూఎస్లో హాలీవుడ్ సినిమాలు చూడాలి, బాలీవుడ్ సినిమాలు చూడాలి, యాక్టింగ్లో ఏదో చేయాలనుకోవటాలు టక్కని తీసుకొని వచ్చి ఆడదే ఆధారం అని ఒక కంప్లీట్ ఫ్యామిలీ లేడీ ఓరియంటెడ్ ఒక ప్రాజెక్ట్లో తీసుకొని వచ్చి నన్ను ఆడిషన్ చేయమన్నారు. చేశాను, ఏదైనా ఒకటి అని అడిగి చేసిన తర్వాత మళ్ళీ చెప్తామన్నారు. ఈ చెప్తామనే మాట చాలా పెయిన్ఫుల్ మాట అనమాట. చెప్తామంటారు, వాళ్ళు చెప్తారో చెప్పారో తెలియదు, వెయిట్ చేస్తూనే ఉండాలి, హోప్ఫుల్గానే ఉండాలి. మనం ఎదురు కాల్ చేస్తే వాళ్ళు ఇరిటేట్ అవుతారేమో అని ఒక భయం, ఇవన్నీ ఉండేవి. దాని తర్వాత వీళ్ళు చెప్తామంటారు, ఎప్పుడు చెప్తారు, అసలు సెలెక్ట్ అయ్యామో లేదు, సెలెక్ట్ కాలేదని చెప్పినా ఏదో ఒకటి చెప్పినట్టు ఉంటుంది, ఏమి చెప్పరు, ఎట్లబ్బా అనుకునేవాడిని. అనుకోకుండా మళ్ళీ ఒక 5-6 days తర్వాత కాల్ వచ్చింది. మేనేజర్ ఫోన్ చేసి, సార్ పలానా డేట్స్ మీవి, ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, పలానా రోజు 8 o'clock 7:30 కల్లా మీరు సెట్లో ఉండండి అత్తాపూర్లో అని చెప్పేసేటప్పటికి దాన్ని కట్ చేసి అబ్బా వచ్చింది ఛాన్స్ అని అనుకొని అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు. రెమ్యూనరేషన్ ఎవరు మాట్లాడలేదు, ఇస్తారో లేదో కూడా తెలియదు.
మనకు తెలిసి ఇల్లు గడవాలంటే ఎంతో కొంత ఉండాలి. తర్వాత కెరీర్ స్టార్టింగ్లో ఇంత కావాలని అడగలేము, వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకోవాలి. దానికి తోడు బయట టాక్ ఏంటంటే ఈటీవీ వాళ్ళు ప్రాంప్ట్ పేమెంట్స్ ఉంటాయి కానీ కొంచెం తక్కువ పేమెంట్స్ ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ మార్కెట్. బయట ఉన్న వాళ్ళ మార్కెట్ కన్నా ఈటీవీ వాళ్ళది ప్రాంప్ట్గా ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అని ఒక రూమరు, మరి ఏదో ఒక మాట ఉంది బయట. తక్కువ అంటే ఎంత తక్కువ, వాళ్ళకి తక్కువ ఏంటో నా తక్కువ ఏంటో అది ఏమీ తెలీదు. సరే ఇదంతా వదిలిపెట్టేస్తే ఆపర్చునిటీస్ ఈజ్ గాడ్ అనుకొని వెళ్ళిపోయి ఆ రోజు చేయటం మొదలు పెడితే యాక్టింగ్, డైరెక్టర్ గారు కాపుగంటి రాజేందర్ గారు ఉన్నారు. ఫస్ట్ 2 షాట్స్ వితౌట్ ప్రాంప్టింగ్ టప్ప చెప్పేశాను. అందరు చుట్టుపక్కల ఏంటి కొంచెం మెచ్యూర్డ్గా చేస్తున్నాడు యాక్టింగ్, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అన్నట్టుగా ఏదో కొంచెం అబ్జర్వేషన్ అర్థమైంది. దాని తర్వాత చిన్న మిస్టేక్స్ అవి చేయటం, అంటే డైరెక్టర్ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను కొంచెం చేయలేకపోవటం, వేరే కొత్తగా చేయటం అదే జరిగింది. ఆయన కాపుగంటి రాజేందర్ గారు బాగా బెత్తం పట్టుకొని ఒక స్కూల్ మాస్టర్ లాగా, అంటే నా మీద ఆయనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమీ లేదు, షార్ట్ బాగా రావాలి, సీరియల్ బాగా రావాలి అంతే. ఆయన టార్గెట్ అది. దానికోసం ఎవరినైనా 10 టేకులు చేయిస్తారు, ఎవరినైనా సరే ఏమైనా చేస్తారు, అలా ఉంటుంది అనమాట ఆయన స్కూల్ అది. సో ఆయన బాగా నాకు పర్సనల్గా నాకు బెత్తం పట్టుకుని ఒక మాస్టరే గుర్తొచ్చేవాడు ఆయన చూస్తుంటే. తిడతారు, కొడతారు, అంటే కొడతారంటే అదే తిడతారు, విసుక్కుంటారు, అలా చేస్తుంటారు. అయినప్పటికీ ఆయన దగ్గర తిట్టించుకోకూడదు, ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అనే మెంటాలిటీ డెవలప్ చేసుకొని అబ్జర్వేషన్ పీక్స్ అనమాట. ఒక్కసారి ఒక మిస్టేక్ చేస్తే పొరపాటును కూడా మళ్ళీ ఆ మిస్టేక్ చేయకూడదు. ఆ రోజు చేసిన మిస్టేక్ ఈ రోజు వరకు నేను చేయలేదు మళ్ళీ. ఆ రేంజ్లో టెన్షన్ ఉండింది. భయం కొన్ని నేర్పిస్తుంది అంటారు కదా, అలాగ ఆయన దగ్గర తిట్టించుకోకూడదు, ఆయన దగ్గర తలదించుకోకూడదు అనే ఒక ఛాలెంజ్ ఓరియంటెడ్ మెంటాలిటీతో చాలా స్పీడ్గా నేర్చుకున్నాను అనమాట. ఫాస్ట్, చాలా కీన్ సజెషన్ అంటే ఇక్కడ ఉండాలి, కాల్ స్ప్రెడ్ చేయాలి, చెవిని చూడాలి, అటు చూడాలి, ఫేవర్ చేసుకోవాలి, అటు తిరగాలి, మొత్తం లర్నింగ్ టప్ప వితిన్ 15 days 1,00,000 తిట్లు తిని ఉంటాను 15 daysలోనే. ఏం చేశానో నాకు తెలియదు, మొత్తానికి అయిపోయింది. తర్వాత డబ్బింగ్ నన్నే చెప్పమన్నారు. నేను మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది సెంట్రల్ కోర్ట్ అని, అక్కడ ఈటీవీ డబ్బింగ్స్ జరుగుతాయి, అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నా. ఒక అతను వచ్చి సార్ కంగ్రాచులేషన్స్, గుడ్ పర్ఫార్మెన్స్ అన్నాడు. థ్యాంక్ యూ అండి. ఇంకొక అతను వచ్చి మిమ్మల్ని ఈ రోజుకి రికమెండ్ చేసింది నేనే అన్నాడు. ఓ అవునా, థ్యాంక్స్ సార్. ఇంకొక అతను వచ్చి ఆయన రికమెండ్ చేశాడని చెప్పాడా, ఆయన కాదు నేను చేసింది మిమ్మల్ని అన్నాడు. పీపుల్ ఆర్ ట్రయింగ్ టు టేక్ క్రెడిట్ ఫర్ మై పర్ఫార్మెన్స్ అని, అంటే పలానా అతను ఒక అతను బాగా చేశాడు, అతన్ని అక్కడ పెట్టడానికి కారణం నేను అని దే వాంట్ టు షేర్ ది క్రెడిట్. అంటే ఏంటి, మనం ఏదో బాగా చేసినట్టే కదా, నాకు ఏదో బాగా చేసినట్టు రెస్పాన్స్ వస్తుంది ఏంట్రా అని అనుకున్నా. దెన్ డబ్బింగ్కి వెళ్ళి చూసుకుంటే, డబ్బింగ్ ఫస్ట్ టైం చిన్న టీవీ ఉంటుంది డబ్బింగ్ థియేటర్లో, అందులో చూసుకుంటుంటే ఆ యాక్టింగ్కి నేను కనపడుతున్న తీరుకి నాకు మాటలు రాలే అనమాట. అసలు డబ్బింగ్ చెప్పలేకపోయాను, అంత సంతోషంగా ఉండింది. ఎందుకంటే మనకి ఒక క్యారెక్టర్ లేదు, అంతకుముందు చిన్న రోల్స్ చేసేవాళ్ళం, చాలా గ్యాప్ వచ్చింది, ఏం చేస్తామో తెలీదు. అలాంటి స్థాయిలో ఆయన రాజేందర్ గారి డైరెక్షన్లో పట్టడం, ఆయన బాగా చేయించడం మన చేత. అది నేను అన్ని తిట్లు తిన్నాక నేను అసలు ఒక యాక్టర్నే కాదు అని కాన్ఫిడెన్స్ లూజ్ ఉన్న స్టేజ్లో జనాలు అప్రిషియేట్ చేస్తుంటే మెల్లగా చిగురించి లోపల అసలు చూసుకుంటే ఒక రేంజ్లో ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అసలు నేనేనా అనేటట్టుగా ఉండింది. దాని తర్వాత ఇంకా డబ్బింగ్ ఛాలెంజ్ కుదిరిందిరా అనుకుని చెప్పడం మొదలు పెడితే, ఆడది ఆధారంలో మనోహర్ అనే ఒక కామాంధుడైన క్యారెక్టర్, మొన్న అబద్ధం చెప్పట్లేదు, మొన్న నేను నా భార్యతో సెంట్రల్కి వెళ్తే అక్కడ 2 లేడీస్ నన్ను చూసి, ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది అని పక్క అమ్మాయి అంటే, ఈవిడ యువతల పక్కలు ఉండే ఆవిడ, చేశాడులే మనోహర్ అని ఒక దరిద్రమైన క్యారెక్టర్ అని తిడుతున్నారు. ఆ క్యారెక్టర్ని ఇంకా మనసులో పెట్టుకొని తిడుతుంటే అసలు ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఏ రేంజ్లో చేసి ఉండాలి మనం. ఇప్పటికీ అసలు అది వార్తల్లో లేదు, ఎక్కడా లేదు, అయినప్పటికీ 2 లేడీస్ తిట్టుకుంటున్నారు ఈ రోజుకి కూడా. అంటే ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంది, నేను చాలా సంతోషపడ్డాను. మనసులో ఒకసారి మా గురుగారికి కాపుగంటి రాజేందర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నా.